ఇప్పుడు ముందుగా చెప్పాలంటే విద్యుత్ శక్తి సిబ్బంది ఏదైతే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుందో హెచ్టీ లైన్స్ దగ్గర కానీ మామూలు లైన్స్ దగ్గర కానీ అది లోపించినట్టుగా కనబడ్డది ఒకటి. తర్వాత ఇట్లాంటి విశేషమైనటువంటి ఊరేగింపులు ఉన్నప్పుడు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, సామాజిక కార్యక్రమాలు జరిగినప్పుడు వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనం పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో అయినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం కొరకు నిర్వాహకులకి విద్యుత్ సిబ్బంది చెప్పాలి, పోలీసులు అలాగే సహకరించి విషయాల్ని తెలియజేయాలి. దాంతోపాటు మెయింటెనెన్స్ కోసం ఆ ఊరేగింపు దాటేంత సమయంలో అన్న విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటే ఇలాంటి యొక్క సంఘటనలు నివారించవచ్చు, ప్రాణ నష్టాలను కూడా నివారించడానికి అవకాశం ఉంటుండే. మరి హైదరాబాద్ మహానగరం వినాయక ఉత్సవాలకు ఫేమస్, కృష్ణాష్టమికి ఫేమస్, అట్లాగే దసరా శరన్నవరాత్రులు ఉత్సవాలకు కూడా ఫేమస్. ఈ సమయంలో విగ్రహాలు, భారీ విగ్రహాలు ఉంటాయి, మరి భారీ సంఖ్యలో భక్తులు ఉంటారు. మరి ఈ యొక్క సహకారం సమన్వయంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, పోలీసులు సహకరించుకుంటూ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.